నమస్తే. నేను మీ నరసింహ శాస్త్రి. భారత్, చైనాలు ఒకప్పుడు శత్రు దేశాలు. ప్రస్తుతం అవి మిత్ర దేశాలుగా మారుతున్నాయి. ఇది ట్రంప్ చేసిన నిర్వాకమే దీనికి కారణం. ట్రంప్ ఏ రకంగా భారత్, చైనాలు కలిసేలా చేస్తున్నాడో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్, చైనాలు సుదీర్ఘంగా శత్రు దేశాలు. చైనా, భారత్ల మధ్య యుద్ధం కూడా జరిగింది. తదనంతర కాలంలో చైనా, భారత్లు ఎప్పుడూ ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గాల్వాన్ లోయ ఇన్సిడెంట్లో భారత్ సైనికులు చిన్నపాటి యుద్ధమే చేసుకున్నారు. అలాంటి చైనా, భారత్లు ఇప్పుడు ఒకటవుతున్నాయి. ఎందుకంటే చైనా, భారత్ల మధ్య కామన్ శత్రువు ఇప్పుడు ట్రంప్, అమెరికా. ఈ ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో వీళ్ళ మధ్య స్నేహం ఇంకా స్ట్రాంగ్గా మారబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం భారత్ మీద 50% సుంకాలతో ట్రంప్ దాడి చేశాడు. అలాగే కొంతకాలం క్రితం చైనాను కూడా ఈ టారిఫ్లతో భయపెట్టాడు. అంటే ఈ టారిఫ్ల ప్రభావం భారత్, చైనాల మీద కామన్గా ఉండబోతుంది. ఇది కూడా వీళ్ళ మధ్య స్నేహాన్ని స్ట్రాంగ్గా చేసేందుకు ఒక ముఖ్యమైన కారణంగా ఉంది. అంతేకాకుండా చైనా, భారతదేశాలు బ్రిక్స్లో ప్రధాన భాగస్థులు. ఈ బ్రిక్స్లో రష్యా కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో చైనా, రష్యా స్నేహబంధం, అలాగే భారత్, రష్యా స్నేహబంధం, ఇవి పరస్పరం ఒకరికొకరికి స్నేహంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్రిక్స్ ద్వారా బ్రిక్స్ సభ్య దేశాలు ఒక కామన్ కరెన్సీని ఏర్పాటు చేసుకుని అమెరికా వాణిజ్యాన్ని, అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని గండి కొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. అంటే అమెరికా మోనోపోలిని ధిక్కరిస్తూ ఒక కూటమిగా బ్రిక్స్గా ఏర్పడ్డాయి. ఇప్పుడు బ్రిక్స్లో భారత్, చైనాలు ప్రముఖ పాత్రని, అంటే అధిక వాణిజ్య సంబంధాలను కలిగిన దేశంగా ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఇది కూడా చైనా, భారత్ స్నేహానికి ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్గా మారింది. ఇక తర్వాత విషయం, చైనా, భారత్ రెండు అధిక జనాభా కలిగిన దేశాలు. అంతేకాకుండా మిడిల్ క్లాస్ పరంగా కూడా చైనా, భారతదేశాలు సమానమే. భారత్లో మిడిల్ క్లాస్ ఒక పర్చేసింగ్ పవర్గా ఉంటే దాన్ని తన వాణిజ్య అవసరాలకి ఉపయోగించుకోవడానికి చైనా తహతహలాడుతుంది. అమెరికాతోటి టారిఫ్ల నేపథ్యంలో చైనా అమెరికా కన్నా కూడా భారత్తోనే వాణిజ్య సంబంధాలు పెంచుకోవడానికి చూస్తుంది. దీనికి ట్రంప్ వైఖరి ముఖ్యంగా చైనా భారత్ వైపు చూడడానికి కారణమవుతుంది. ఇంతేకాకుండా చైనా అమెరికా వైపు కన్నా కూడా భారత్ వైపే దృష్టి పెట్టడానికి కారణం రెండు ఆసియాలో ప్రముఖమైన దేశాలే. ఆసియాలో చైనా, భారత్లు కలిసికట్టుగా ఉంటే అమెరికా సైన్యం, అంటే అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని అరికట్టడానికి, హిందూ మహాసముద్రంలో అమెరికా ప్రాబల్యాన్ని నిరోధించడానికి వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడడం ఎంతైనా అవసరం ఉంది. అంతేకాకుండా మరొక కారణం రష్యా భారత్ సహజ మిత్ర దేశం. దశాబ్దాలుగా రష్యా, భారత్లు ఒక మిత్రదేశంగా కొనసాగుతున్నాయి. చైనా, భారత్లు దగ్గర అవడానికి రష్యా కూడా ఒక ప్రధాన కారణం. రష్యా పుతిన్ అనేక సందర్భాల్లో భారత్, చైనాలు కలిసికట్టుగా ఉంటేనే ఆసియాలో ఒక ప్రముఖమైన శక్తిగా ఏర్పడి అమెరికాని ఎదిరించగలవని, ముఖ్యంగా బ్రిక్ దేశాలు
చాలా స్ట్రాంగ్ కాగలవని పుతిన్ అనేక సార్లు చైనా భారత్ల్ని సూచించాడు. ఇలా రష్యా ప్రమేయం కూడా భారత్ చైనా దోస్తికి కారణమైంది. మరొక కారణం, ప్రస్తుతం చైనా పాకిస్తాన్కి దగ్గరగా ఉంది. కానీ పాకిస్తాన్ ఆర్థికంగా అంత బలంగా లేని దేశం. అది మతతత్వం, టెర్రరిజంతో తనలో తాను ఇబ్బందులు పడుతుంది. అటువంటి దేశంతో స్నేహ సంబంధాలు పెంచుకోవడం వల్ల చైనాకి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా ఉండవు. అదే భారతదేశం అయితే ప్రజాస్వామ్యంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న దేశం. సో ఈ రకంగా వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్తో కన్నా భారత్తోనే చైనాకి మెరుగ్గా ఉంటాయి. అది కూడా చైనా భారత్లు ప్రధానంగా స్నేహం కావడానికి కారణం. ఇప్పుడు ట్రంప్ విధానాలు పాకిస్తాన్కి దగ్గరగా ఉండడంతో చైనాకు భారతదేశంతో తప్పనిసరిగా స్నేహం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. సో ఈ రకంగా ట్రంప్ పాకిస్తాన్కి దగ్గర అవడం, భారత్కి దూరం అవడం, చైనా రష్యాలతో భారత్తో ఏకకాలంగా ట్రంప్ శత్రుత్వం పెంచుకోవడం భారత్ చైనాలు ఏకమవడానికి కారణమవుతుంది. ఇలా అనేక రకాలుగా ట్రంప్ చైనాని తన విధానాల ద్వారా ఏకం చేస్తున్నాడు. అంతేకాకుండా భారతదేశం చైనాతో సుదీర్ఘమైన బార్డర్ కలిగి ఉంది. అంటే వాణిజ్య రాజకీయ అవసరాలకి ఈ భౌగోళిక సరిహద్దులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సో ఇవన్నీ ట్రంప్ విధానాలతో పాటు భారత్ చైనాలు స్నేహంగా మారడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో నరేంద్ర మోడీ తన చాణక్య నీతి ద్వారా రష్యాతోటి సంబంధాలని కాపాడుకుంటూనే చైనాతో కూడా దగ్గర అవుతున్నాడు. దీనిలో భాగంగానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జైశంకర్ చైనాలో పర్యటించారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ కూడా షాంఘై సదస్సులో పాల్గొనడానికి చైనాకి బయలుదేరి వెళ్తున్నారు. సో ఈ సదస్సు చైనా భారత్ల మధ్య అద్భుతమైన మైత్రికి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ట్రంపే ఈ రకంగా చైనా వైపు భారత్ చూడడానికి కారణం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం ఏ రకంగా ట్రంప్ మరింతగా చైనాని భారత్ని ఏకం చేస్తాడు. థ్యాంక్ యూ.